హలో, మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ డేట్ లైన్ అయితే కంప్లీట్ అయింది. నిన్న ఏదైతే ఆగస్టు 15తో రైతులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక వాగ్దానం అయితే చేసింది. అసలు నిజంగా రైతులకు రుణమాఫీ అయిందా? 2 లక్షల వరకు ఎంతమందికి అయింది? అది ఏందనే దాని మీద మనతో మాట్లాడేందుకు కొంతమంది విలేజ్కి వచ్చినాం. మనం అక్కడ అడుగుదాం అసలు ఏంది, నిజంగానే అయిందా రుణమాఫీ, ఎంతవరకు వచ్చినా దాని మీద అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మేము మాదిగోళ్ళం ఎస్సీ, కొన్న డబ్బు నా చేతుల్లోనే ఉంది. మేమేం చెప్తున్నామంటే పార్టీ విషయం కాదు, పార్టీ ఎవరికైనా అభిమానమే. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అన్ని క్లియర్ చేసినాక నువ్వు మళ్ళా కూడా గెలిపిస్తాం, మళ్ళీ కూడా ఓట్లు వేస్తాం. ఏం చేసిండు? ఏం చేయలే. అన్ని అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇది చెప్పిండు, అది చెప్పిండు, అన్ని మాయ మాటలు చెప్పిండు, అన్ని బోకర మాటలే. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే ఉంది, ఈయన చేసిన నిజమే ఉంది. రుణమాఫీ ఎడ చేసిండు? ఎవరు చేసిండు? 86,675 మంది మొత్తం రైతులు, 86 లక్షలు. అలా చేసింది ఎంతమంది చేసిండు? చేయలేదు. ఎవరు చేసిండు అది? నేను 30,000 తెచ్చుకున్నా, నా 30,000 రూపాయలు నాకు మాఫీ కాలే, ఓన్ చెప్పుకోవాలి. వినన్నా, నేను చెప్తున్నా నాకు రేషన్ కార్డు ఉంది, ఐడెంటిటీ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అన్ని ప్రతి ఒక్క కార్డు ఉంది నా కాడ, కాలేదు. అయితే సరే పోనీ, ఎగ్జాంపుల్ మన ఒక రివిజన్ ఏంటంటే తర్వాత నెక్స్ట్ ఫస్ట్ విడతలు కాకుండా సెకండ్ అని అవుతుందేమో అని ఆలోచించినాం. నువ్వు ఆడ ఉండేమో, అసెంబ్లీలో ఉండేమో తొడగొడతావు, టీవీలలో పెడతావు, మీడియాలో పెడతావు, లేకపోతే ఆడ పెడతావు, వీడియో పెడతావు. నువ్వు చేసింది ఏంది? హిమలాకు వచ్చి తొడగొట్టిపోయింది, హిమలకు వచ్చి తొడగొట్టిపోయింది, తొడగొట్టిపోయింది. తొడగొట్టిపోతే మరి ఎవడు భయపడతారు? హిమలక్క మాకు అందరికి తెలుసు, ఉద్యమాల్లో పని చేసినాం, అందరం చేసినాం, మా అందరం చేసిన వాళ్ళమే. సర్వేలు ఇప్పుడు అన్న, నారాయణపురం మండలం వల్ల నల్గొండ జిల్లాలో సర్వేలు గడ్డ అంటే బెంబర్ మెజార్టీ, సర్వేలు గడ్డ అంటే నక్సలైట్ అంటే గజగజ ఇంకేది, అవునా? కానీ అట్లా చేయలేదే, కేసీఆర్ తప్పు చేయలేదు, వైఎస్ రాజశేఖర్ కూడా చేయలే. మరి ఎందుకనుకో ఈ గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు ప్రజలు నమ్మిండ్రు, అధికారం ఇచ్చిర్రు, మరి ఎందుకు చేస్తున్నారంటావు? ఏమో మరి, ఆయన ఇచ్చిన ఆగ్దానాలను అందరికి రైతులకు అంతా మాఫ్ చేయాలి కదా, మరి చేయలేము. కొంతమంది చేసిండు, కొంతమంది చేయలే. మళ్ళీ మాకేమరక కోఆపరేటివ్ బ్యాంకులో 10,000 తెచ్చుకున్నాం, స్టేట్ బ్యాంకులో 10,000, మన ఈ ఏపీజీపీలో బ్యాంక్ ఉంటుంది కదా, ఆడ 30,000 ఇచ్చిన, 30,000 రూపాయలు మాపే కాలే, నాకు కాలే. మరి పెద్ద మనిషి 2 లక్షలు కాదు, 1,00,000 రూపాయలు కూడా మాపే, కొంతమంది కాలేదు, కాలే. ఈ పాడు అన్న, అది కాలే. కొంతమంది చేసిండు కానీ కొంతమంది కాలే. అవును, 15 ఆగస్టుకి మొత్తం క్లియర్ చేస్తాడు. ఏమో ఏది స్టేట్మెంట్ వస్తుందిగా అన్నా, ఇప్పుడు మన నోటి మాట అవ్వద్దాం, కానీ ఆయన చేస్తలేడుగా, చేయడు. ఎందుకు చేయడు? ఒప్పుకున్నప్పుడు ఇవ్వాలి. రైతులు బాగుపడుతున్నాయిగా, మనం బాగుపడేది. రైతు బంధు ఎక్కడిది? రైతు బంధు లేదు. నువ్వు ఏ బంధు అడుగు, పెద్ద మనిషి ఆయన కూడా రైతే. రైతు బంధు పసలేపల్లి. ఇక నేనేం చెప్పా, ఇక రైతులను అడుగు, అందరు రైతులే, అందరు భూములు. ఇదేంటి? ఇది తీసుకురా, ఇదేదో లోపల పెట్టు, తీ బయటికి. బుక్ చెక్ చేసుకొని పోయినా, ఇది ఫోటో తీసుకో, సీఎం పెట్టు, పెడదాం. రైతు బంధు పడ్డదని పోయినా, రైతు బంధు పడ్డదని పోయిండు, రైతు బంధు పడ్డది రుణమాఫీ అయిందని నాకు పెట్టలే, మీడియాలో పెట్టు. అసలు లేదు కదా మొత్తం, ఏం అసలు ఎంట్రీ కాలేక, ఇంట్రీ మొత్తం లేదంటే మళ్ళీ ఎంట్రీ కాలే అంటారు. చూపిస్తాను మొత్తం ఎంట్రీ కాలే. ఏమైంది మరి నీకు? ఏమైంది? ఎందుకైంది అంటున్నా? ఈ ఊళ్ళో బద్మానుడుగా సొంతం కట్టుకున్నాయా స్లాబ్ పోసి, ఇందిరమ్మ కాగితం కూడా దగ్గర ఉంది, పట్ట కాగితం కూడా ఉంది. రాదే ఇస్తాడు ఇప్పుడు, ఇల్లు చూపిస్తా. ఇందిరమ్మ కాగితం ఉంది, ఇంటిని పొట్టేసుకున్నారు రాజశేఖర్. ఇప్పుడు